మనందరం కూడా పరలోక రాజ్యం గురించి అందులో ప్రవేశిస్తే చాలనుకుంటాం, కానీ ఒక అద్భుతమైన విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. అది పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతూ అందులో ఒక 4 కేటగిరీస్ చూపిస్తారు యేసయ్య. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటారు. సో మనం ఏమనుకుంటామంటే హంబుల్గా ఉంటే చాలు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం, ఇక మాదే అని అనుకుంటాం. హంబుల్గా ఉన్నవాళ్ళు సో మేము పరలోక రాజ్యాలకు వెళ్ళిపోతాం, ఎంట్రీ మాకు దక్కింది అనుకుంటాను. కానీ 5వ అధ్యాయంలోనే 9వ వచనంలో చూస్తే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటే పరలోక రాజ్యం వారిది అని ఉంటుంది. అంటే మనం ఒక్క హంబుల్గా ఉంటే చాలదు, మన పని మనమే చూసుకుంటే చాలదు. ఎప్పుడైనా సరే దేవుని సమాధానాన్ని అందిస్తూ మనుషులకి మధ్య సమాధానము, మనిషికి దేవునికి మధ్య సమాధానాన్ని కూడా చేయగలిగిన వారు దేవుని కుమారులు అనబడతారు, వాళ్ళది పరలోక రాజ్యం ఉంటుంది. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఒక్క హంబుల్గా ఉంటేనే చాలదు, మనము దేవుని కుమారులు అని అనబడాలంటే సమాధాన పరచువారంగా కూడా ఉండాలి అని అక్కడ 9th verse ఉంటుంది. అదేవిధంగా 12th verse 5th చాప్టర్లోని 12th verse చూస్తే గనక ఇంకో విధంగా చెప్పబడి ఉంటుంది. అక్కడ ఈ పరలోక రాజ్యం గురించి ఏమని ఉంటుందంటే, మనుషులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు చాలా ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని ఉంటుంది. అంటే ఇప్పుడు పరలోకంలో ప్రవేశం చేసినంత మాత్రాన సరిపోదు, మనం దీనులుగా ఉంటే సరిపోదు, మనము ఆయన కుమారులు అనబడితేనే సరిపోదు, కానీ ఇంకొకటి ఉండాలి. అదేంటంటే మనము పరలోక రాజ్యం మన ఫలం ఎక్కువగా, అంటే మనం జీతం ఎక్కువగా ఆశిస్తాం కదా ఎవరైనా సరే, అదేవిధంగా పరలోకంలో కూడా మనకి జీతం కానీ ఫలం కానీ ఎక్కువ ఉండాలంటే ఇక్కడ అనేక మందితో మనము ఆయన నామం నిమిత్తం మనం హింసల పాలవ్వాలనేది ఖచ్చితంగా జరిగితేనే మీ ఫలం ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఇంకొక కేటగిరీ 19వ వచనంలో ఉంటుంది. అదేంటంటే, యేసుక్రీస్తు వారు చాలా ఆజ్ఞలు చెప్పారు. ఆజ్ఞలన్నీ కూడా ఈ ఆజ్ఞల్లో చాలా అల్పమైన దానిని మీరిన వాడు ఎవరన్నా ఉంటే, ఆ విధంగా ఇతరులకు కూడా బోధించే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇది చేస్తే పర్వాలేదు, ఇది ఒక్కటే కదా పెద్ద తప్పేం కాదు అని చాలా మామూలుగా మనం తప్పు అనే ఎంచకుండా ఉండేది కొన్ని ఉంటాయి ఈ లోక ప్రకారం. కానీ దేవుని ప్రకారం అంత అల్పమైన దాన్నైనా సరే మీరు మీరితే గనక మీరు పరలోకంలో చాలా అల్పుడు అయిపోతారని ఉంటుంది. కాబట్టి అక్కడ 4 కేటగిరీస్ చూస్తాం. మనం హంబుల్గా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాము, మనము సమాధాన పరిస్తే దేవుని కుమారులు అనబడతాము, దేవుని యొక్క ఫలం అధికంగా అందుకోవాలి అంటే శ్రమల పాలవ్వాలి, మన మీద అందరు హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషపడాలి, దాన్ని సహించుకోవడంగా సంతోషపడాలి. అదేవిధంగా దేవుని యొక్క అల్పమైన ఆజ్ఞని మీరితే కూడా అట్టివాడు మిక్కిలి అల్పుడు అని చెప్పడతారు. ఈ 4 కేటగిరీస్లోకి దేనిలోకి వస్తాం మనం చూసుకొని ఫస్ట్ 3 గనక మనం సంపాదించుకోగలిగితే అది మన జీవితానికి ఎంతో గొప్ప భాగ్యం. అటువంటి